దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన మనం ఎలా జీవిస్తాము అంటే, ఈరోజు నీ దగ్గర డబ్బు లేదు, ఈరోజు నీ దగ్గర ఆరోగ్యం లేదు, ఈరోజు నీ దగ్గర సంతోషం లేదు, ఈరోజు నీ దగ్గర సమాధానం లేదు, ఈరోజు నీ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అయితే దేవుని మాటను వినగలిగితే, దేవుని వాక్యము కనుక నువ్వు వినగలిగితే, వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించే జ్ఞానము దేవుడు నీకు ఇస్తాడు. బ్రదర్, నేను జీవించలేకపోతున్నాను అంటే నువ్వు ఆ వాక్యాన్నే వినలేదు సరిగా. ఇక నువ్వు ఎట్లా జీవిస్తావు? నువ్వు నీలో ఆ స్పిరిట్ లేదు కదా. దేవుని ఆత్మ నీ లోపట లేదు. దేవుని ఆత్మ నీ లోపట లేదు. ఎవరి ఆత్మ ఉంది? సాతాను ఆత్మ నీ లోపట ఉంది. అందుకనే నీ పరిస్థితిని మార్చుకో. దేవుని నోట నుంచి ప్రతి మాట వలన మనుష్యుడు ఏం చేయబడతాడంట? జీవిస్తాడు అని లేఖనం సెలవిస్తాం. అదేవిధంగా సమయము కొంచెమే, దినములు చెడ్డవి, సమయాన్ని పోనివ్వకండి అంటున్నాడు. అపవాది అనేవాడు ఎవరిని మిరుగుదునని చూస్తూ ఉన్నాడు. ఈ క్రమములో సంఘాన్ని దేవుడు బలపరచాలనుకుంటున్నాడు. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దేవుడు నిన్ను అభిషేకిస్తాడు. హల్లెలూయా.